పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాడంటే దేవుడు. ఎవరిని తప్పించడమ్మా? లోతు తప్పించాడట. ఎక్కడి నుంచి అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు మహా భయంకరమైన పాపంతో నిండిపోయిన రోజుల్లో మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఎటు చూసినా అక్రమం ఏలతుంది. ఆ సమయాల్లో మనుషులందరూ మనసులు కూడా దుర్మార్గంతోనూ కక్షలతోనూ వ్యభిచారంతో నిండిపోయిన రోజుల్లో లోతు అనే నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉన్నాడంటండి. ఎవరంట? లోతు అనే ఒక నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు చేష్టలను చూసి కామ వికారయుక్తమైన వాళ్ళ మనసును చూసి ప్రతిరోజు బాధపడ్డాడంట. ఎవరు? లోతు గారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు సుమారు 1,00,000 మంది ఉన్నా కానీ కనీసం వేలుతో లెక్కేత కూడా నీతిమంతులు లేరంట. పిల్లరా, దేవుని వాక్యం చూడండి ఎంత చక్కగా మనకు సెలవిస్తుందో. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న మాటలను బట్టి వారి అక్రమమైన అది కూడా వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడంటండి. మనసును ఏం చేశాడట? నొప్పించుకుంటూ వచ్చాడంటండి. పిల్లరా, ఎవరి మనం ఎవరికైనా ఏదైనా మాటలు చెప్తున్నప్పుడు, దేవుడి మాటలు చెప్తున్నప్పుడు పిల్లరా వాళ్ళకి ఎలా ఉండాలంటే సరదాగా ఉండాలి. మాటలు ఎలా ఉండాలమ్మా? ప్రజలకి సేవకులు చెప్తున్న మాటలు ఎలా ఉండాలంటే సరదాగా కితకితలు పెడుతున్నట్టు ఉండాలి. అలా కాకుండా బాధగాను, ఏమండి ఆ మాటలు తప్పు చేయొద్దమ్మా, నీతిగా ఉండండి, దయగల మా దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాం, మనం దయగలిగిన మనస్సు కలిగి ఉండాలని మనం చెప్తున్నప్పుడు చాలామందికి ఈ మాటలు ఎక్కువ. ఒకవేళ మనం చెప్తున్న మాటలు వాళ్ళకి గుచ్చుకున్నాయి అనుకోండి, నిజంగా ఏమనుకుంటారంటే అమ్మా మారడానికి ప్రయత్నించరు. చాలామంది మారడానికి ప్రయత్నించరు కానీ మానేయడానికి ప్రయత్నిస్తారు. ఆలోచించండి, ఎలా చూస్తారు? మానేయడానికి చూస్తారు తప్ప మారడానికే ప్రయత్నం చేయరు. ఇక్కడ దేవుని మాటలు ఎలా ఉన్నాయి చూడండి. రోజు తన మనస్సు నొప్పించాయంటండి, నొచ్చుకున్నాయంట. వాళ్ళ ప్రవర్తన చూసి నీతిగా తన మనస్సును నొచ్చుకున్నాయంట. మనం కూడా పిల్లరా చాలా సందర్భాల్లోనూ చాలా విషయాల్లో మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, మన పేటలో ఉన్నవాళ్ళు, లేదా మన సంఘంలో వాళ్ళు కొంతమంది ఎవరైనా అడ్డదారుల్లో వెళ్తున్నప్పుడు, పాపపు ఆలోచనతో ఉన్నప్పుడు, మనం ఆ సంగతిలో ఉన్నప్పుడు మనకు కూడా ఏమవుతుంది? కొన్ని సందర్భాల్లో మనకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, ఇదిగో నీతిగా ఉన్న నేను చూడు, నీతిగా లేని వాళ్ళు అడ్డదిడ్డాలుగా సంపాదించిన వాళ్ళు జీవితమే బాగుంది అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు? నేను నీతిగా ఉంటున్నాను, తప్పు చేయకుండా ఉంటున్నాను, నీతిగా లేకపోయినా తప్పు చేసిన వాళ్ళు బాగా పొందుతున్నారు అనుకుంటారు చాలామంది. ఏమండి వాక్యం చెప్తుంది, ఆ అవిశ్వాసంలోకి మనం వెళ్ళకూడదు. ఆలోచించండి. ఏమండి కాగితాలు ఎదుర్కొని బాట్లు కాల్చి స్థలం కొన్నవాళ్ళు కడుపుండగా అన్నం తింటారు. ఏమండి కోటీశ్వర్లు కడుపుండగా అన్నం తింటారు. మీరు బాగా ఆలోచించండి. కానీ దీంట్లో నీతిగా బ్రతికిన అన్నం అండి కడుపు నిండి దొరికినారా? నీతితో ఉన్న అన్నం ఏమండి ఆరోగ్యంగా ఉంటుంది మన ఒంటికి. అడ్డదిడ్డలుగా సంపాదించిన డబ్బుతో ఏమంటే పచ్చిపరమన్నం తిన్నా అవి కడుపులో ఇవ్వడం.
ఆరోగ్యం కాదది. ఇక్కడ చూడండి, విభిచారపు మనసు అంటండి, కామంతో నిండిపోయిన మనసు అంటే వాళ్ళకి. ఆ మనస్సును చూసి లోతుగా రోజు రోజుకి నొప్పించుకునేవాడంట, బాధ కలిగేవాడంట. ఏంటైనా వీళ్ళ మధ్యన, ఎంత భయంకరమైన మధ్యన, వీళ్ళ మనుషుల మధ్యన నేను బ్రతుకుచున్నానా, నాయన నన్ను రక్షించు, నేను పాపంలోకి నా అడుగులు వెళ్లకుండా నన్ను కాపాడు నాయనా అని తన మనస్సు రోజు రోజుకి నొప్పించుకుంటూ వచ్చాడు. చూడండి ఎంత బాగున్నాయి ఆ మాటలు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి, చూడండి ఎంత బాగుందమ్మా, ఎంత బాగుంది. 7వ వచనం చూడండి, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడండి. ఎవరంట బాధపడటమ్మా? లోతు. ఎంత బాధపడ్డాడంట? బహు బాధపడ్డాడంట. బహు అంటే అమ్మా కొంచెం కాదండి, కొంచెం కాదు, బహు బాధపడ్డాడంట. వాళ్ళ పాపంలో జారిపోతే ఇతర బాధపడతాం ఎందుకు? ఆలోచించండి. ఏమండి, మన ఇంటి పక్కన ఎవరన్నా పాపంలో జారిపోతున్నారు అనుకోండి, ఇతరు బాధపడతాం ఎందుకు? మనం బాధపడతాం ఎందుకు? చూసారా? అంటే ఏమండి, నీతిమంతులకు ధర చాలా బాగా కలుగుతుంది. పక్కన ఉన్న వాళ్ళు నాశనంలోకి వెళ్ళిపోతుంటే, అయ్యో నా సహోదరులు నాశనంలోకి వెళ్ళిపోతున్నారే, పాప స్వభావం మారలేకపోతుంది అని నీతి కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ హృదయం నొచ్చుకుంటుందండి. అలాగా ఇతరుల ప్రతి దినము కూడా తన హృదయంలో నొచ్చుకుందంట మాట. చదవండి అర్థమన్నమాట. ఆ నీతిమంతుడు అదుగోడు వారి మధ్యన కాపురం ఉండి, తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన, అదిగోండి వారి క్రియలు ఎలా ఉన్నాయంటమ్మా? అక్రమమైన క్రియలు అంట. అలా అక్రమ క్రియలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయంట. ఎవడి నేను అనుకున్నాను, ఈ యొక్క సొదమ గొమొర్రా పట్టణాలని దేవుడు అగ్నిగంధకాలతో కాల్చినప్పుడు నేను అనుకున్నాను, అది బాబోయ్ అగ్నిగంధకాలతో కాల్చారా, వీటందరినీ కాల్చేశాడా దేవుడు, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కాల్చేశాడా అని నేను ఆలోచిస్తూ ఈ బైబిల్ చదివినప్పుడు నాకు అనిపించింది, ఏమంటే నిజంగా దేవుడు మనిషిని అగ్నిగంధకాలతో కాల్చాడంటే అసలు నిజంగా వాళ్ళకి గుండె ఎలా మారిపోయి ఉంటుందో ఆలోచించండి. ఏమంటే దేవుడు ఎవరినే కూడా అన్యాయంగా శిక్షించడం, నిజంగా అన్యాయంగా శిక్షించడం. వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉంటే వాళ్ళ గుండె బండల్లా మారిపోయి ఉంటే, ఏమంటే దేవుడు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళని వారు తమ మనసును దేవుని వైపు మళ్ళని వారిని దేవుడు చూసి 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 ప్రాణం విసిగెత్తిపోయిన తర్వాత ఆ అగ్నిగంధకాలు కురిపించాడండి ఆ ప్రాంతంలో. అప్పుడు ఈ లోతు వారి మధ్యన కాపురం ఉన్న రోజుల్లో రోజు బాధపడేవాడట. అంటే ఎంత దారుణంగా వాళ్ళ క్రియలు అక్రమంగా ఉన్నాయో చూడండి. ఏమండి అప్పటికి ఎప్పటికీ అప్పుడు సొదమ గొమొర్రా పట్టణాలకి ఇప్పుడున్న ప్రాంతాలకి ఏం తేడా ఉందో చెప్పండి. అప్పుడున్న సొదమ గొమొర్రా పట్టణాలను దగ్గర పెట్టి ఇప్పుడున్న లోకాన్ని దగ్గర పెట్టి చూడండి. ఏమంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే జనాలు తండోపుతండోగా వచ్చేస్తారండి. వస్తారా అమ్మా? వస్తారా? మీరు స్థుతిగూడు పెట్టుకున్నాం అమ్మ రెండంటే వస్తారా? మా ఒక 50 మంది 100 మంది అంతేనా? అలా కాకుండా ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెడుతున్నామని ఏమండి ఈ రోడ్డు చివర పెడితే స్టేజీ నిండిపోద్దండి. ఇది రోడ్డంతా సిమెంట్ రోడ్డు ఆ చివరి వరకు నిండిపోతే మనుషులకి ఏం కావాలంటే తాగడం, తినడం, డ్యాన్సులు వేయడం, ఇదే కావాలి జీవితం. మనుషులకి ఏం కావాలంటే తినడం, తాగడం, డ్యాన్సులు వేయడం. ఏమండి మనిషి గుండె ఎంత బండగా మారిపోయింది చూడండి. వాళ్ళ అక్రమమైన క్రియలు చూసి ప్రతిరోజు బాధపడ్డాడండి లోతు గారు. ప్రతిరోజు బాధపడ్డాడంట. చదవండి అంత బాధపడ్డా. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి, తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియలు విషయములో దినదినము తన వారి అక్రమమైన క్రియలను బట్టి
దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చినండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. అడ్డుకోండి, భక్తులు ఎక్కడి నుంచి తప్పిస్తారంటే దేవుడు. అమ్మా, ప్రతి ఒక్కరు ఈ మాటలు మీరు గుండెల్లో దాచుకొని మాటలు. అమ్మా, భక్తులు ఎక్కడి నుంచి తప్పిస్తాడంట దేవుడు. భక్తుల్ని శోధనలో నుంచి తప్పిస్తాడంట. అంటే ఈ నీతిమంతుడు వారి మధ్యనండి గంజాయి వనంలో తులసి వనం లాంటి వాడు. మీకు అర్థమైందా? గంజాయి మొక్కలు, గంజాయి తోట అయిపోయింది కుమ్మర పట్టణాలు. తులసి మొక్క లాంటి కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు దేవుడు. ఏమండి, వారి కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. లోతుని బట్టి తన కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. ఎవరిని బట్టి అమ్మా? లోతును బట్టి కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇక్కడ నుంచి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోండి అన్నప్పుడు తన భార్య ఏం చేసింది తెలుసా? ఏం చేసిందమ్మా? వెనక్కి తిరిగి చూసింది. ఎక్కడ తిరిగింది? వెనక్కి తిరిగి చూసింది. ముందుకు వెళ్ళే పరలోకం అనే ప్రయాణంలో ఉన్న మనము, దేవుని యొక్క సంఘాల్లోకి వస్తున్న క్రైస్తవ బిడ్డలారా, మనం ముందు ప్రయాణం పరలోకం కోసం పరిగెడుతున్నాం. మన పరుగు ఎక్కడికి? పరలోకం కోసం పరిగెడుతున్నాం. మరలా పాత జీవితంలోకి వెనక్కి తొంగి చూస్తే లోతు భార్యలాగా ఉప్పు స్తంభం అయిపోతారు. జాగ్రత్త. ఏమైపోతారు? ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. ఉప్పు స్తంభం అంటే ఎలాగో తెలుసమ్మా? ఉప్పు స్తంభం అంటే తెలుసా? మీరు బాగా అర్థం చేసుకోండి. చచ్చిపోయినట్టే లెక్క, కానీ అక్కడ శాపం పొందేసింది. బాగా ఆలోచించండి. క్రైస్తవ జీవితం అంటే ముందు చూపు పరిగెడుతున్నాం మనం. మన ముందేముంది? పరలోకం ఉంది. ఏముందమ్మా? ముందు పరలోకం ఉంది. ఈ ముందు పరిగెడుతున్నప్పుడు మనము ఏమండి వెనక్కి చూడకూడదు. అలా వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆలోచించండి. దేవుడు అంటున్నాడు శోధనలో నుంచి తప్పించడానికి ఎంతమంది భక్తులంట శోధనలో నుంచి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకుంటున్న వారికి ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు అంటండి. ఎవరినమ్మా? అమ్మ గుచ్చిపోతే ఇంటి జరుగు. బాగా ఆలోచించండి. నీతిగా బ్రతికిన వారిని దేవుడు శోధనలో నుంచి ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. నీతిగా బ్రతకకుండా దేవుని మాట లెక్క చేయని వారిని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు భయంకరమైన పాతాళంలో ఉంచుతాడు. ఏమండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు రిమైండ్ అనేది ఉంటుంది. పోలీస్ జైల్లో ఏం చేస్తారు తెలుసా? రిమైండ్ అంటే శిక్ష ఇంకా డిక్లేర్ అవ్వదు, శిక్ష ఇంకా కన్ఫర్మ్ అవ్వదు. అప్పుడు వరకు ఏం చేస్తారంటే వాళ్ళు రిమైండ్లో పెడతారు. పోలీసు వారు ఏం చేస్తారు? రిమైండ్లో పెడతారు. అలాగా తప్పు చేసిన వారిని పిల్లరా దేవుడు పాతాళంలో దాచాడు. ఎక్కడ? పాతాళంలో తీర్పు దినం వరకు, తీర్పు వరకు కావలిలో ఉంచబడ్డాడు. చుట్టూ పాతాళం కావలిలో ఉన్నాడు. చుట్టూ భయంకరమైన లోకంలో మనుషులు ఏం చేశాడు దేవుడు? అమ్మా, తీర్పు వరకు ఉంచాడు. చూసారా? నీతిమంతుల్ని శోధనల నుంచి తప్పించడానికి దేవుడు సమర్థుడు. అలాగే తప్పు చేసిన వారిని తీర్పులోకి తీసుకొచ్చేస్తాడు. బాగా ఆలోచించండి. ఒక్కొక్క నీతిమంతుడి గురించి చెప్తాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం పిల్లరా ఎంత బాగుంటుందో చూడండి. ఈ మాట చదవమ్మా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు దేని బట్టి అంటమ్మా? విశ్వాసమును బట్టి
మోషే దేన్ని బట్టి అంట? విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం అనుకోనండి. ఏమండి, ఒక నీతిమంతుల గురించి చదివాం, లోతు గురించి. తనున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చూసి రోజు రోజు తన మనస్సు నొచ్చుకునేదంట. ఏంటి మనుషులు ఏంటి దుర్మార్గంగా పడుతున్నారు, మారవేంటి, ఎన్ని రోజులు చూసినా మారవేంటని రోజు రోజు లోతు బాధపడ్డాడంటే. ఏమో బాధపడ్డాడు. అలాగే దేవుడు భక్తుల్ని, నీతిమంతుల్ని శోధనల నుంచి దేవుడు తప్పిస్తాడో, దేవుని మాట లెక్కలేని వారిని భయంకరమైన పాతాలలో ఉంచుతాడు దేవుడు. ఇక మోషే గారు రాసిన ఒక అద్భుతమైన మాట చూడండి. మోషే చిన్నప్పటి నుంచి కూడా అమ్మా బాగా బైబిల్ నేర్చుకోవాలి. నేను ఏదన్నా మీకు లోతు అనేటప్పటికి టక్ మనకి వెళ్ళిపోవాలి. లోతు ఏ ప్రాంతానికి చెందినవాడు, సుధమ కుమారు పట్టణాలు ఎక్కడ ఉన్నాయి అనేటప్పుడు మీరు ఏం చేయాలంటే, దేవుడు సుధమ కుమారు పట్టణాలని అగ్నిగంధకాలతో కాల్చేశాడు, నీతిమంతుల్ని దేవుడు తప్పించాడు. మన మాట కలిగి నీతిమంతుల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి, తప్పిస్తాడు. లోతు సుధమ కుమారు పట్టణాల్లో నుంచి దేవుడు లోతుని తప్పించాడు. సుధమ కుమారు పట్టణాలని అగ్నిగంధకాలతో కాల్చేశాడు. ఎందుకు కాల్చాడు చెప్పాలి, ఎందుకు కాల్చాడమ్మా? వారి యొక్క అక్రమమైన క్రియలు రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చాయి. భయంకరమైన వ్యభిచారులు, వారి హృదయం అంతా దేంతో నిండిపోయింది? కామ వికార యుక్తమైన నడవడి చేత మనుషులందరూ కూడా నడక మారిపోయిందంట. ఎక్కడికి మారిపోయింది? పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ సుధమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేశాడు? పట్టణాలని జంట నగరాలు, వాటిని అగ్నిగంధకాలతో కాల్చేసి లోతుని తప్పించాడు. మీకు అర్థమైందా? లోతు కుమార్తెని లోతుని తప్పించాడు. మనం మిగతా వాళ్ళందరినీ కాల్చేశాడు. మీకు ఒకటే గుర్తు ఏంటి అమ్మా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పాపం చేసినా మనం నిజంగా నీట్గా ఉంటే కనుక దేవుడు మనం రక్షించడా? ఆలోచించండి, రక్షిస్తాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపం చేసి మనం ఒక్కల మీద నీతిగా ఉన్న దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇది లోతుని రక్షించాడు. వారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపంలో ఉన్నారు, ఒలిగిపోయారు. అగ్ని గంధకాలతో కాల్చి ఈ తులసి మొక్కను తీసుకొచ్చి పక్కన పెట్టాడు. ఏటమ్మా భాగ్యం? నింద భాగ్యం ఏంటంటే బాబు, అసలు క్రీస్తు విషయమైన నింద భాగ్యం ఏంటి? అయ్యి బాబు నింద రాకూడదు బాబు, ఏదో వచ్చిన భయపడిపోతున్నారు మన వాళ్ళు. కానీ క్రీస్తు విషయమైన నింద అంటే అది తప్పు కాదండి, పాపం కాదు అమ్మా. క్రీస్తు పడిన నింద తప్పు చేయలేదు, పాపం చేయకుండా నింద పడ్డాడు ప్రభు. అవునా కదా? అలాంటి నింద పడితే మనకు పరలోకం వస్తుంది అనుకున్నాడు. ఎవరో చెప్పలే? మోషే. మరో కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుకోవాలి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే నాకు పరలోకం ఇస్తాడు దేవుడని మోషే ఐగుప్తి దేశం నుంచి ప్రజలు తీసుకొచ్చేసాడు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, అల్పకాలం అంటేటమ్మా, అల్పకాలం అంటే నేర్చుకోవాలి మరి మీరు. అల్పకాలము, మన జీవితం అల్పకాలము, కొంతకాలమే అమ్మా. మన ఆయుష్ కుదించబడ్డది. మోషే కాలంలోనే కుదించబడిపోయింది. అబ్రహాం గారి కాలం కానించే వచ్చేసింది 125. ఆ మోషే కాలం కాడికి వచ్చేసరికి 80. అలాగ ఏమైపోయింది? ఆయుష్ కుదించబడ్డది. మన కాలం ఏంటంటే అల్పకాలము. మోషే అన్నాడు అల్పకాలము పాపభోగము అనుభవించకూడదు అనుకోడంట. పాపభోగం అంటే కష్టపడకుండా వచ్చే డబ్బు నాకు అక్కర్లేదు, నాకు సుఖభోగాలు నాకు అక్కర్లేదు. ఎంత బాగుంటుందో అన్నమాట. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, అదుకోండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అమ్మా, శ్రమ అనుభవించడం మేలా కాదా? మేలు. ఇలా చూసారా?
లోతుని దేవుడు, నీతిమంతుడైన లోతుని అలా తీసి పక్కన పెట్టాడు. చక్కగా దేవుడు తీసుకెళ్ళి రక్షించాడు. ఆ ప్రాంతం అంతా కాల్చేశాడు. ఇక్కడ చూడండి, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అదే మేలు. అమ్మా, శ్రమ మేలు. మీకు అర్థమైందా? దేవుని కోసం మీరు శ్రమ అనుభవిస్తే చెప్పాలి, దేవుని కోసం శ్రమ అనుభవిస్తే అదే మేలైపోయిందంట. చూసారా? పచ్చ పరమాణాలతో